హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి లా ఆఫ్ నెంబర్స్. సో లా ఆఫ్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ రీసెంట్గా మన పార్లమెంట్ యొక్క బడ్జెట్ సమావేశాలు అండ్ శీతాకాల సమావేశాలు ఏవైతే నిర్వహిస్తున్నారో వాటిలో ప్రతిపక్ష నాయకులు అనే వాళ్ళే లేకుండా అండ్ వాళ్ళ యొక్క సంఖ్య అనేది లేకుండా ఈ యొక్క పార్లమెంట్ యొక్క సమావేశాలు అనేవి ముగించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక రకమైనటువంటి సస్పెన్షన్ అనేది జరుగుతుంది. సో దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ యొక్క వింటర్ సీజన్లో జరిగేటువంటి సెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ దాని గురించి ఈ యొక్క వీడియోలో చర్చించడం జరుగుతుంది. ఇది రీసెంట్గా యొక్క హిందూ అనాలిసిస్లో భాగంగా ఇవ్వబడుతుంది అనమాట ఈ యొక్క వీడియోలో. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్గా 18 రోజుల పాటు ఈ యొక్క శీతాకాల సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిని జరిగించడానికి మన పార్లమెంట్ తరపున జరుగుతున్నాయి అనమాట. అది డిసెంబర్ 21 డేట్న ఈ యొక్క ఒక కొత్త రకంగా జరిగింది. ఏంటంటే అక్కడ జరిగేటువంటి ఇష్యూస్ పరంగా అండ్ జరుగుతున్నటువంటి తీవ్ర పరిణామాలు ఏంటంటే ప్రతిపక్షాలు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం వాళ్ళ మీద దాడి చేయడం లాగా గొడవ చేయడం లాగా జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం అనేది లేకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో అలా సస్పెండ్ చేశారు. అండ్ సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్షం వాళ్ళని కంప్లీట్గా సస్పెన్షన్లో ఉంచేసి వాళ్ళతో అసలు రిలేషన్ అనేది లేకుండా చేసింది. ఏవైతే మన యొక్క ఇండియా యొక్క కార్యనిర్వాహక అవసరమైనటువంటి లాస్ ఏవైతే ఉంటాయో చట్టాలు అటువంటివన్నీ కూడా ఆమోదించేసింది అనమాట. సో వాటన్నిటి నుంచి కూడా సింపుల్గా ఈ యొక్క సస్పెన్షన్ ద్వారా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తులందరినీ కూడా తప్పించేసింది అనమాట. సో వాళ్ళకు అవసరమైనటువంటి చట్టాలన్నీ కూడా ప్రతిపక్షం యొక్క ఆమోదం అనేది లేకుండానే నిర్వహించారు అనేటువంటి విషయం అయితే ఈ మధ్య కాలంలో జరిగింది. సో అసలు ఈ వింటర్ సెషన్ అంటే ఏంటి? సో ఇక్కడైతే ఒక మొత్తం ఇందులో ఉన్నటువంటి 146 మంది పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. అందులో అపోజిషన్ తరపున ఉన్నటువంటి చాలా మందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో 146 మందిని సస్పెండ్ చేశారు. అందులో రాజ్యసభకు చెందిన వాళ్ళేమో 46 మంది అనమాట. అండ్ లోక్సభకు చెందిన వ్యక్తులేమో 100 మంది. అండ్ వీళ్ళందరూ కూడా అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు అనమాట. అండ్ వీళ్ళందరినీ కూడా ఒకేసారి సస్పెండ్ చేసినట్లుగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి యొక్క మీటింగ్లో తెలియజేశారు. అంటే ఏ విధమైనటువంటి ఇక్కడ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, ఏ విధంగా వాళ్ళ యొక్క భద్రతని వాళ్ళు తీసివేసి అండ్ కొంతమంది యూత్ కూడా బయట నుంచి వచ్చి పార్లమెంట్లో కొంత దాడి జరిగిందనమాట. అంటే పొగగొట్టాలు తీసుకొచ్చి అట్లా దాడి చేశారు. ఇటువంటి అన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క లోక్సభ ఛాంబర్లో జరిగినటువంటి గొడవల దృష్ట్యా ఈ యొక్క ప్రతిపక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికార పక్షం వాళ్ళు కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేశారనమాట. ఈ యొక్క వింటర్ సీజన్లో సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ మెంబర్ మల్లికార్జున్ ఖర్గే గారు తన యొక్క రిటర్న్ స్టేట్మెంట్లో ఏం తెలియజేశారంటే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ గారికి తెలియజేశారనమాట. ఏ విధంగా అసలు ఆ సెషన్కి హాజరు కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంపీస్ వాళ్ళని కూడా ఈ సస్పెన్షన్ లిస్ట్లో ఉంచారు. ఎవరైతే ఇందులో ఉన్నారు అని భావిస్తున్నారో వాళ్ళని చేశారు, అసలు లేని వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. ఇది ముమ్మాటికి అధికార పక్షం వాళ్ళు చేసినటువంటి కుట్రగా ఆయన యొక్క తన స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే మన ఓం బిర్లా గారు కావచ్చు, ఈ యొక్క ధన్కర్ గారు కావచ్చు, వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తూ అంటే ఇక్కడ పార్లమెంట్ సెషన్స్ అన్నప్పుడు రాజ్యసభ చైర్మన్ అండ్ లోక్సభ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు పార్టీల తరపున అంటే అధికార పక్షం తరపున అండ్ ప్రతిపక్షం తరపున ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా వాళ్ళు ఈ యొక్క బోత్ రెండు హౌసెస్ ఏవైతే ఉంటాయో లోక్సభ రాజ్యసభ రెండింటినీ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ ఈ యొక్క చిన్న జరిగినటువంటి గొడవలని దృష్టిలో ఉంచుకొని ఎంపీస్ని కొంతమందిని సస్పెండ్ చేశారు అనేటువంటి విషయాన్ని స్టేట్మెంట్ ద్వారా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఇండియన్ పార్లమెంట్కి సంబంధించినటువంటి మనకి తెలిసింది ఏంటంటే రెండు ఉంటాయి మనకి బై కెమెరాలు కాబట్టి 2 హౌసెస్ ఉంటాయి. సో ఏంటంటే ఒకటి లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్ అంటాం, ఇంకొకటి రాజ్యసభ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనమాట. అది పెద్దల సభగా పిలువబడుతుంది. అండ్ ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి వింటర్ సీజన్లో ఒకసారి అండ్ మన యొక్క టైం పీరియడ్ ప్రకారం వర్షాకాల సమావేశాలు ఒకసారి బడ్జెట్ సమావేశాలు ఒకసారి ఇలా డిఫరెంట్గా ఈ సమావేశాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారనమాట.
అది కూడా లోక్సభలో రాజ్యసభలో 2 చోట్ల కూడా చట్టాలు అనేవి ఆమోదించడం వాటి యొక్క వర్గీకరణ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే మన ఇయర్లీ క్యాలెండర్ అయిపోయే సెషన్ టైంలో ఇప్పుడు జరుగుతున్నటువంటివి వింటర్ సీజన్లో జరిగేటువంటి సమావేశాలు అనమాట. అందుకే వీటిని వింటర్ సెషన్స్గా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇవి కూడా ఏంటంటే మనకి ఇయర్ ఎండ్ కాబట్టి ఇయర్ ఎండ్ టైంలో జరిగేటువంటి మీటింగ్స్ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నమాట. అండ్ ఇవి మన ప్రెసిడెంట్ చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే మనకి పార్లమెంటరీ సెషన్స్ అనేవి ఎక్కువ శాతం 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బడ్జెట్ సెషన్ అనమాట. సో ఈ బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో అది నార్మల్గా జనవరి నుంచి ఫిబ్రవరి టైంలో జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ జరిగేటువంటి బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఎందుకంటే యూనియన్ బడ్జెట్ మీద అవసరమైనటువంటి విషయాల గురించి చర్చించడానికి ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఫిబ్రవరి జనవరి టైంలో నిర్వహిస్తారు. ఎందుకంటే మార్చికి ఈ యొక్క బడ్జెట్ అనేది క్లోజ్ అవుతుంది. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మార్చితో క్లోజ్ అవుతుంది, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకోసం అంతకన్నా ముందే ఫిబ్రవరిలోనే ఈ యొక్క బడ్జెట్ సెషన్స్ అనేవి కంప్లీట్ చేస్తారు. ఇందులో ఏ విధంగా ఉండదంటే 2 పార్ట్స్ ఉంటాయి బడ్జెట్ సెషన్స్లో. అండ్ అందులో ఏంటంటే మెయిన్గా ఒక పార్ట్ వచ్చేసి బడ్జెట్ని ప్రజెంట్ చేయడం మీద ఫోకస్ చేస్తారు. అంటే ఏదైతే ఎక్కడ అమౌంట్ కేటాయించాలి, ఏ ఒక్క పని కోసం కేటాయించాలి, ఏ మంత్రిత్వ శాఖకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఇటువంటి విషయాల గురించి ప్రజెంటేషన్ అనేది ఇస్తారు. సో సెకండ్ పార్ట్ వచ్చేసి ఇచ్చినటువంటి బడ్జెట్లో ఏవైతే కన్సిడరేషన్స్ ఉన్నాయో అంటే ఎవరికి ఎంత ఇచ్చామనేటువంటి తెలియజేశాక దాని మీద చర్చించి సో ఇవన్నీ కూడా బిల్స్ పాస్ చేయడం ఏవైతే అవసరమో ఆ బిల్స్ అనేవి ఆమోదం పొందడం ద్వారా ఆ బడ్జెట్ అనేది కంప్లీట్గా కేటాయించడం జరుగుతుంది. ఇవి 2 కూడా బడ్జెట్ సెషన్లో జరుగుతాయి. అండ్ మాన్సూన్ సెషన్. సో మాన్సూన్ సెషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు జరుగుతుందంటే జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ యొక్క మాన్సూన్ సెషన్ అనేది ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ వరకు కూడా ఈ మాన్సూన్ సెషన్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క మాన్సూన్ సెషన్ ఏదైతే ఉందో సో ఇదేంటంటే పర్టికులర్లీ మన యొక్క చట్టాలకు అవసరమైనటువంటి ఏవైతే అంటే పాలనా పరంగా ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలో అండ్ కొత్త రకమైనటువంటి చట్టాలు చేయాలి ఇట్లాంటి అన్నిటి విషయం గురించి చర్చిస్తారనమాట. ఎస్పెషల్ ఈ మాన్సూన్ సెషన్స్లో వీటి గురించి ఎక్కువ చర్చ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మాన్సూన్ సెషన్ ఏదైతే ఉందో అది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క పార్లమెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మాన్సూన్ సెషన్స్లో ఎక్కడ కూడా పాల్గొనడానికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ఈ యొక్క వర్షాకాలంలో రైతులకి ఈ యొక్క వర్షాకాలం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ జరుగుతున్న వర్షాకాలంలో రైతుల్లాగా ఉండేటువంటి పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎటువంటి సంకోచం లేకుండా హాజరయ్యే విధంగా ఈ మాన్సూన్ సెషన్ టైమింగ్స్ అనేవి నిర్వహించుకొని మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ మాన్సూన్ సెషన్ ఎక్కువ శాతం పాలనాపరమైన అంశాలు తీసుకోవాల్సినటువంటి చట్టాలు వాటి గురించి డిస్కషన్ అనేది ఎక్కువగా చేస్తారు. వింటర్ సెషన్. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వింటర్ సెషన్ అనమాట. వింటర్ సెషన్ అనేది నవంబర్ డిసెంబర్ కాలంలో జరుగుతుంటుంది. అండ్ ఈ సెషన్లో ఏంటంటే పార్లమెంట్ క్యాలెండర్ అనేది ముగుస్తూ ఉంటుంది కాబట్టి ఏవైతే ఈ సంవత్సరం మొత్తం కాలానికి ఇంకా పెండింగ్లో ఉన్నాయో అటువంటి పాలనాపరమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేసి వాటిని కంప్లీట్ చేయడానికి అండ్ నెక్స్ట్ సెషన్ కోసం అంటే నెక్స్ట్ ఇయర్ కోసం ఏవైతే చట్టాలు చేయాలో వాటి గురించి డీప్ డిస్కషన్ అనేది ఈ యొక్క వింటర్ సెషన్లో చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. ఏ విధంగా అంటే ఇయర్ ఎండ్ క్యాలెండర్ అనేది ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో ప్రతిపక్షాలు అండ్ విపక్షాలు రెండు కూడా అంటే అధికార పక్షం ప్రతిపక్షాలు రెండు కలిసి ఏవైతే ప్రజెంట్ ఇష్యూస్ జరుగుతున్నాయో కరెంట్ ఇష్యూస్ వాటి గురించి ఎక్కువగా చర్చించడానికి వీలనేది ఈ వింటర్ సెషన్స్ ద్వారా కలుగుతుంది. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వింటర్ సెషన్స్ కావచ్చు అండ్ అసలు వింటర్ సెషన్స్లో ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది అండ్ వీటిలో జరిగేటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో వింటర్ సెషన్స్ అనేవి మనకు తెలుసు నవంబర్ నుంచి డిసెంబర్ కాలంలో జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ యొక్క వింటర్ సెషన్ కాలంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన అంశాల గురించి అండ్ మన దేశానికి అవసరమైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇష్యూస్ గురించి చర్చిస్తూ ఉంటారు. వాటికి అవసరమైనటువంటి చట్టాల గురించి చర్చిస్తూ ఉంటారు. లైక్ ఈ మధ్య కాలంలో ఆర్టికల్ 370 రద్దు సబబా కాదా అనేది సుప్రీంకోర్టు యొక్క వాదనకు వచ్చినప్పుడు వాటి గురించి చర్చలు ఉంటాయి. అండ్ మణిపూర్ సంఘటనలు జరిగాయి, మణిపూర్ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చ ఉంటుంది. ఇంకా డిఫరెంట్గా ప్రతి స్టేట్లో ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటిని కూడా కొన్ని పార్లమెంట్లోకి తీసుకుని వచ్చి చర్చిస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క
వింటర్ సెషన్ ఏదైతే ఉంటుందో అది యాన్యువల్ క్యాలెండర్ అనేది ముగిసిపోయే టైం కాబట్టి ఖచ్చితంగా మన యొక్క చట్టాలకి అంటే చట్టాలు చేయాలి నెక్స్ట్ ఇయర్ కోసం అంటే ఈ యొక్క వింటర్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కీ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే అసలు ఈ వింటర్ సీజన్లో ఏ విధంగా చేస్తూ ఉంటారు. సో మెయిన్ ఫీచర్స్ అనమాట అంటే ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. సో టైమింగ్ అండ్ డ్యూరేషన్. సో వింటర్ సెషన్ ఏదైతే ఉందో డిసెంబర్లో నవంబర్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క టైంలో ఏంటంటే ఎప్పుడు జరగాలి అనేది ముందుగానే గవర్నమెంట్ నిర్ణయించి ఆ యొక్క టైంకి అందరూ హాజరయ్యేలాగా డిసైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క సెషన్ మొత్తం టైంలో కూడా లెజిస్లేటివ్ అజెండా మీద ఎక్కువగా ఫోకసింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అది కూడా కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చర్చిస్తారు. విపక్షాలు రెండూ కలిసి కూడా అంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండూ కలిసి చర్చించవలసినటువంటి అన్ని అంశాల గురించి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి కూడా ఇందులో చర్చిస్తారు. అండ్ అజెండా అండ్ బిజినెస్ పరంగా అయితే ఇందులో ఎటువంటివంటే మనం చెప్పుకున్నట్టే ఎక్కువ శాతం పాలనాపరమైన అంశాలు ఉంటాయి, విధానపరమైన అంశాలు ఉంటాయి, అండ్ దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చర్చిస్తారు అనమాట. అండ్ ఇందులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఎక్కువగా విషయాల మీద అన్నిటి మీద డిస్కస్ చేసి అండ్ ఒకరితో ఒకరు వాదులు ఆడుకొని తర్వాత పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. అండ్ ఏవైతే కొత్త రకమైన చట్టాలు రావాలో వాటి గురించి కూడా ప్రపోజ్ చేస్తారు. ఈ యొక్క చట్టాలు తీసుకొని రావాలి, ఈ ప్రాంతానికి ఇటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కావాలనేటువంటివి కూడా చేస్తారు. ఏమైనా నేషనల్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి కూడా డీప్ డిస్కషన్ అనేది ఈ యొక్క సెషన్స్లో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారనమాట. అండ్ కొత్త రకమైనటువంటి చట్టాలు ఏవైతే చేయాలో వాటి గురించి వీటిలో డిస్కషన్ అనేది తీసుకొస్తారు వింటర్ యొక్క సమావేశాల్లో. అండ్ ఉన్నటువంటి చట్టాలకి అవసరమైనటువంటి సవరణల కోసం అండ్ ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయో అంటే ఎస్పెషల్లీ ప్రజల యొక్క ఆసక్తిని కూడుకున్నటువంటి విషయాలు ఉంటాయో, ప్రజలకు ఇబ్బందిని కలిగించినటువంటి విషయాలు ఉంటాయో వాటి గురించి కూడా డిస్కషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే అపోజిషన్ వాళ్ళు ఉన్నటువంటి పాలక వర్గం వాళ్ళని ప్రశ్నించడానికి ఈ యొక్క వింటర్ సెషన్ అనేది ఒక మంచి ప్లేస్గా పరిగణించబడుతుంది. అండ్ బడ్జెటరీ కాన్సన్ట్రేషన్. సో జనరల్గా అయితే బడ్జెటరీ సెషన్స్ అనేవి ఎస్పెషల్లీ బడ్జెట్ కేంద్రం ప్రభుత్వం తన యొక్క నిధులన్నింటినీ కూడా దేనికి ఎంత కేటాయించాలని బడ్జెటరీ సెషన్స్ అనేవి జరుగుతాయి. బట్ ఇక్కడ బడ్జెటరీ సెషన్ కాకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి అమౌంట్స్లో అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కేటాయించినటువంటి వాటిలో ఎక్కడైనా సరిపోకపోయినా ఇంకొక కొత్త విషయాలు కొత్త చట్టాలు వచ్చినప్పుడు వాటికి ఎంత కేటాయించాలి లేదా రాబోయేటువంటి సెషన్స్ కోసం మనం ఎంత నిధులు అనేది సమీకరించాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఈ యొక్క వింటర్ సెషన్స్లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇచ్చినటువంటి గ్రాంట్స్ సరిపోవు అంటే ఒక పథకానికి కేటాయించినటువంటి నిధులు సరిపోలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వింటర్ సెషన్స్లో ఆ యొక్క క్వశ్చన్ అనేది తీసుకొని వచ్చి ఆ యొక్క పర్టికులర్ పథకాన్ని ఇంకా అమలు చేయాలి, అభివృద్ధి చేయాలి అంటే ఏదైతే అవసరమో దాని గురించి కూడా డిస్కషన్ అనేది చేస్తుంటారు. ఏ విధంగా అంటే మనకి కరోనా టైంలో అందరికీ బియ్యము అవన్నీ ఫ్రీగా ఇచ్చే విధంగా పథకాలనే స్టార్ట్ చేశారు. సో దాన్ని చాలా సంవత్సరాలైనా కూడా కరోనా టైంలో స్టార్ట్ చేసినప్పటికీ కూడా పేదలందరికీ బియ్యము మినిమం సరుకులు అందాలని దాన్ని ఇప్పటి వరకు కూడా కొంతవరకు కొనసాగిస్తూనే ఉన్నారు. అండ్ కొన్ని రకాల ఉపాధి కల్పన కార్యక్రమాల గురించి కూడా ఈ యొక్క పథకాలకు ఎంత అమౌంట్ కేటాయించాలనేది పొడిగిస్తూ ఉంటారనమాట. ఇలా సెషన్స్ పెట్టుకున్నప్పుడల్లా దానికి అవసరమైనటువంటి నిధులు అనేది సరిపోకపోతే నిధులు కొరతగా ఉంటే వాటికి ఎలొకేషన్ అనేది చేస్తూ ఉంటారు. క్వశ్చన్ అవర్ అండ్ జీరో అవర్. సో క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో అందులో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ముందుగానే అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియజేయాలన్నమాట. సో చైర్మన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు చెందినటువంటి మినిస్టర్ పార్లమెంట్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ వీక్లో ఆ యొక్క ఆన్సర్ అనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. జీరో అవర్ అన్నప్పుడు ఏంటంటే ముందుగానే ఎటువంటి క్వశ్చన్ అనేది తెలియచేయకుండానే ఆ క్వశ్చన్ అనేది ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళని క్వశ్చన్ రేస్ చేసి చేయొచ్చు. సో జీరో అవర్ అండ్ క్వశ్చన్ అవర్ గురించి కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరిగింది. కమిటీ మీటింగ్స్. సో ఇక్కడ పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చట్టంలో ఉన్నటువంటి తప్పుల్ని తీసుకొని చూపించడానికి అండ్ ఎస్పెషల్లీ ఏవైతే చట్టాలు మార్చాల్సి ఉంటుందో అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటన్నిటిని లేవనెత్తడానికి ఈ కమిటీ మీటింగ్స్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వింటర్ సెషన్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే పర్టికులర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ఎక్కడన్నా జరగట్లేదు ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదంటే విపక్షాల వాళ్ళు
ప్రతిపక్షం వాళ్ళు వెంటనే అధికార పక్షం వాళ్ళు క్వశ్చన్ చేయడానికి కూడా ఈ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అడ్జర్న్మెంట్ అండ్ ప్రొరోగేషన్. సో ఇక్కడ వింటర్ సెషన్ అనే ఏదైతే ఉందో అది అన్ని సెషన్స్ లాగే పాస్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో గొడవలు జరుగుతూ ఉంటే ఆ మీటింగ్స్ అనేవి అక్కడికి ఎండ్ చేసేసేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా ఇష్యూస్ కనుక జరుగుతుంటే వాటి గురించి టైం ఎక్స్ట్రా తీసుకొని కేటాయించాలి అన్నప్పుడు వాటిని ఇంకా మన సమావేశాలు కంప్లీట్ అయిపోయినా కూడా ఇంకొన్ని రోజుల పాటు సమావేశాలకి టైం కేటాయించి ఆ యొక్క కొత్త అంశం గురించి చర్చించడానికి సమయం అనేది కేటాయిస్తారు. సో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఎక్స్టెండెడ్ సెషన్స్ అనేది తీసుకుని వస్తుంది. అంటే వింటర్ సమావేశాలు అనేవి ఒక 20 రోజుల పాటు జరగాలని నిర్ణయించిన తర్వాత ఏదైనా కొత్త ఇష్యూ వచ్చింది, అది మన దేశ భద్రతకు సంబంధించింది అనుకోండి, ఆ టైంలో ఆ వింటర్ సెషన్స్ యొక్క టైం అనేది పొడిగించి ఇంకొంతకాలం పాటు ఈ యొక్క మీటింగ్స్ అనేవి జరిగిస్తారనమాట. సో వాటి గురించి చర్చించడానికి ఇంకొంతకాలం పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంటరీ సెషన్స్. సో ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ పార్లమెంట్ సమావేశాలు జరగాల్సినటువంటి అవసరం ఏ విధంగా ఉంది? సో ఫస్ట్ వన్ వచ్చేసి లెజిస్లేటివ్ బిజినెస్ అనమాట. సో లెజిస్లేటివ్ బిజినెస్లో భాగంగా ప్యాసేజ్ ఆఫ్ లాస్, కొత్త రకమైనటువంటి చట్టాలు చేయడానికి ఈ యొక్క పార్లమెంటరీ సెషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి బిల్స్ మీద డిస్కషన్స్ చేసి అవసరమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి అది కూడా ఓటింగ్ సిస్టమ్ ద్వారా చేస్తారు. సో ఓటింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఎక్కువ మంది కనుక ఆమోదిస్తే ఆ బిల్ అనేది పాస్ అయ్యి ఖచ్చితంగా చట్టంలాగా రూపొందుతుంది. అండ్ ఇక్కడ లెజిస్లేటివ్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా కొత్త లాస్ తీసుకొని రావడం అండ్ ఉన్నటువంటి చట్టాలని ఇంకా సవరణలు చేయాల్సి వస్తే కూడా పార్లమెంటరీ సంబంధించినటువంటి ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పాలనాపరమైనటువంటి అంశాల్లో భాగం. అండ్ పాలసీ ఫార్ములేషన్. సో ఇక్కడ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు పార్లమెంటరీ సమావేశాలు జరిగేది అక్కడ ఉన్నటువంటి ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన దేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి చర్చించడానికి ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది. అందులో మన యొక్క దేశానికి సంబంధించినటువంటి విషయాలు, పార్లపాలమైనటువంటి విషయాలు అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చర్చిస్తారు. సో చర్చించడం ద్వారా ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ కనుక సరిగ్గా లేకపోతే ఆ పాలసీస్ని కట్ చేసేసి కొత్త రకమైనటువంటి పాలసీ విధానాలు తీసుకొని రావడానికి ఒక డెసిషన్ మేకింగ్ లాగా ఈ పాలసీ ఫార్ములేషన్ అనేది ఈ సెషన్స్ ద్వారా జరుగుతుంది. ఫైనాన్షియల్ ఓవర్సైట్. సో ఇక్కడ బడ్జెట్ అప్రూవల్ అనేది తీసుకొని వస్తారు. ఏ విధంగా ఆల్రెడీ యూనియన్ బడ్జెట్ పరంగా ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు కేటాయించాల్సిన నిధులన్నీ కేటాయిస్తారు. బట్ ఎంపీస్ వాళ్ళ యొక్క పరిధిలో ఏమన్నా నిధుల కొరత కనుక ఉంటే వాటన్నిటినీ ఒక లిస్ట్ చేసి, అంటే లిస్ట్ అంటే ఇక్కడ ఇంత మాకు ఇంత నిధి కేటాయించారు, మేము ఇంత ఖర్చు పెట్టినా అది కంప్లీట్ అవ్వలేదు, మాకు ఇంకా అధికంగా నిధులు కావాలి అని అవసరమైనటువంటి అన్నీ కూడా డేటా అంతా కూడా ఈ యొక్క సమావేశాల్లో వాళ్ళు ఇస్తారనమాట. సో ఇచ్చినప్పుడు దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అకౌంటబిలిటీ తోటి, అంటే జవాబుదారుతనంతో అవసరమైనటువంటి నిధులు అనేవి కేటాయించాలి అంటే ఇటువంటి సెషన్స్ కూడా వాడుతూ ఉంటారు. అండ్ క్వశ్చన్ అవర్. సో క్వశ్చన్ అవర్ పరంగా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ పెరుగుతుంది. అంటే ఇక్కడ చేసేటువంటి చట్టాల విషయంలో జవాబుదారీతనం అనేది వస్తుందన్నమాట. సో ఈ క్వశ్చన్ అవర్ ద్వారా ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ఏ విధంగా మీకు ఇంత నిధులు ఇచ్చారు, ఈ పథకం కోసం ఇంత నిధులు కేటాయించినప్పుడు మీరు ఆ పథకాన్ని ఏ ఏ రాష్ట్రాలు అమలు చేశారు, ఎంత నిధులు కేటాయించారు అనేటువంటి అన్ని అంశాల గురించి కూడా ఈ క్వశ్చన్ అవర్లో అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అనేది ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క చోట కూడా ఎన్నుకోనబడినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా అండ్ అదంతా కూడా ఈ సెషన్స్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. సో ఇక్కడ వాయిస్ ఆఫ్ పీపుల్ అనేది ఉంటుంది. ఏ విధంగా మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మాట్లాడకపోవచ్చు, కానీ మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క ఒపీనియన్, అంటే మన యొక్క అవసరం కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి, దేశ భద్రత గురించి, అవసరమైనటువంటి అన్ని విషయాల గురించి కూడా వీటిలో చర్చిస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే డిస్కషన్స్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి తెలియజేయడం ద్వారా, క్వశ్చన్స్ అడగడం ద్వారా ఇలా రకరకాలుగా పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది డిస్కషన్ చేసిన తర్వాతే ఏదైనా చట్టం అనేది కార్యరూపంలోకి వస్తుంది. అందుకని ఈ యొక్క సెషన్స్ అనేవి వాయిస్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అంటే ప్రజల యొక్క
గొంతుక వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది కూడా ఈ సెషన్స్ ద్వారా ప్రపంచానికి అండ్ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకి కూడా తెలుస్తుంది. ఓవర్ సైట్ అండ్ అకౌంటబిలిటీ. సో ఇక్కడ కమిటీ వర్క్ అనేది తీసుకున్నప్పుడు ఓన్లీ ఈ యొక్క సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గవర్నమెంట్ ఇక మీదట ఏం చేయాలి అండ్ పాలసీస్ని ఏ విధంగా మార్చాలి, ఉన్నటువంటి నిధుల్ని ఎందుకోసం కేటాయించాలి అనేటువంటి అన్నీ కూడా చేయాలంటే ఒక ఖచ్చితమైనటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చేయడానికి ఈ సెషన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో అలా చేసినప్పుడే మన యొక్క నిధులు అనేది వేస్ట్ అవ్వకుండా ఏ పథకానికి ఎంత వెళ్ళాలి అనేది వంటిది కరెక్ట్ డేటా అనేది తెలుస్తుంది. అండ్ నేషనల్ ఇష్యూస్ పరంగా అవసరమైనటువంటి ఎమర్జెన్సీ డిబేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇందులో చర్చిస్తారనమాట. ఎటువంటివి అంటే మన దేశం పొరుగు దేశాలతో కనుక ఏదన్నా వర్క్ చేస్తూ ఉంటే, లైక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ తలెత్తితే, లేదా మనం వేరే దేశాల యొక్క ప్రతినిధులు మన దేశానికి వచ్చినప్పుడు, లేదా మన దేశ ప్రతినిధి అంటే మన రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఏ విషయాలు మాట్లాడాలి అనేటువంటి అన్ని విషయాల గురించి కూడా ఇందులో తెలుస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రజలందరి యొక్క మాట అనేది ఈ యొక్క డిబేట్స్ ద్వారా ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రతిపక్షం వాళ్ళ ద్వారా అధికార పక్షానికి కూడా తెలుస్తుంది. కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ అండ్ ప్రెసిడెంట్స్ అడ్రస్. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి సెషన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు మన ప్రెసిడెంట్ గారి యొక్క స్పీచ్ తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్పీచ్ స్టార్ట్ అవుతుంది, మేజర్గా ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఒక కొంచెం అవుట్లైనింగ్ అనేది ఇస్తారు. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ సెషన్ జరిగినప్పుడు ఒక ఓవర్ వ్యూ ఏవైతే ఉందో అంటే గవర్నమెంట్ రాబోయే బడ్జెట్ టైంలో ఏవైతే చేయాలనుకుంటుందో వాటన్నిటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తన యొక్క ఫస్ట్ మీటింగ్లోనే ప్రెసిడెంట్ గారి ద్వారా తెలియజేస్తారనమాట. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డైవర్సిటీ. సో మన దేశం అనేది డైవర్సిటీకి ఒక మూలంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం కల్చర్ పరంగా, రీజన్ పరంగా, కమ్యూనిటీస్ పరంగా మన దేశంలో చాలా రకాలైనటువంటి వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా అక్కడ ఒక చోట కూడి మన కోసం డిస్కషన్ చేసి మనకు కావాల్సినటువంటి పథకాలు అనేవి ఏర్పాటు చేయడం ద్వారా ఒక రకమైనటువంటి డెసిషన్ మేకింగ్ అంటే అందరి యొక్క ఒప్పించడం ద్వారా మాత్రమే మనకి ఒక మీటింగ్స్ ద్వారా మనకి కావాల్సినటువంటి పథకాలు వస్తున్నాయి. మనకి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలు అండ్ అవసరాలు కూడా తీరబోతున్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఏంటంటే మనం వేరే దేశాలతో ఏవైతే చట్టాలు చేస్తూ ఉన్నామో అంటే ఏవైతే ట్రీటీస్లో పాల్గొంటూ ఉంటామో వాటి రాటిఫికేషన్ చేయాలా లేదా అనేటువంటి విషయాల గురించి కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తారు. COP28 మీటింగ్కి వెళ్ళాలా లేదా అండ్ ఇట్లాంటివి ఉంటాయి. వేరే దేశాలకి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ యొక్క సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలి, లేదా మనం ప్రేక్షక పాత్ర వహించాలా, లేదా వాటిలో మనం అపోజ్ చేయాలా, ఇటువంటి విషయాల గురించి కూడా పార్లమెంట్ సెషన్స్లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ యొక్క ఎండ్ ఆఫ్ పార్లమెంటరీ సెషన్లో ఏ విధంగా ఉంటుంది, ప్రెరోగేషన్ ఉంటుంది. అంటే ఎండ్ మీటింగ్లో మన యొక్క రాష్ట్రపతి ద్వారా ఎండ్ ఆఫ్ సెషన్ ఇస్తూ ఉంటారు. అండ్ అవసరమైనటువంటి ప్రెసిడెంట్ అడ్రస్ ఉంటుంది. ప్రెసిడెంట్ అడ్రస్ అంటే ఇచ్చినటువంటి సమావేశంలో ఏవైతే డిస్కస్ చేశారో వాటి ద్వారా ఏం జరిగిందో ఓవర్ వ్యూ అనేది ప్రెసిడెంట్ తెలియజేస్తారు. వాలెంటరీ స్పీచెస్ ఉంటాయి, అంటే ప్రశంసతో కూడినటువంటి స్పీచెస్ అనేవి కూడా ఈ యొక్క ఎండ్ ఆఫ్ సెషన్లో ఇస్తూ ఉంటారనమాట. కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని పాస్ చేస్తూ ఉంటారు అండ్ ఆమోద ముద్ర అనేది వేసి చట్టాలు అనేవి చేస్తుంటారు అనమాట. అండ్ ఎవల్యూషన్ అండ్ రిఫ్లెక్షన్ అంటే ఇప్పుడు వరకు ఏవైతే బడ్జెట్స్ కేటాయించారో అవి ఎంతవరకు నిధులు సరిగ్గా ఉపయోగించబడ్డాయి, ఎంతవరకు అవ్వలేదు, అంటే ఎక్కడైనా మనీ వేస్ట్ అయిందా, ఇటువంటి అంశాల గురించి కూడా పారదర్శకత అనేది అందరికీ తెలుస్తుంది అనమాట. బ్రేక్ బిఫోర్ ద నెక్స్ట్ సెషన్. సో నెక్స్ట్ ఈ యొక్క వింటర్ సెషన్ తర్వాత జరిగేటువంటి బడ్జెట్ సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపల మనకి ఈ యొక్క వింటర్ సెషన్లో ఎండ్ టైంలో ఏం చేయాలి అంటే నెక్స్ట్ టైం అంటే ఈ యొక్క మిడిల్ టైంలో ఏం చేస్తారంటే ఎంపీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో పర్యటించి వాళ్ళ యొక్క ప్రజలకు ఏం అవసరం, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇప్పుడు ఇచ్చినటువంటి కేటాయింపులు ఎంత చేయాలి అండ్ నెక్స్ట్ సెషన్ కల్లా మన యొక్క నియోజకవర్గంలో ఎంత రావాలి అనేటువంటి ఓవర్వ్యూ అనేది ఈ యొక్క సెషన్ యొక్క బ్రేక్ టైంలోనే ఎంపీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో పర్యటించి ఒక యొక్క నిర్ణయానికి వస్తారు. ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ పార్లమెంటరీ సెషన్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ యొక్క వింటర్ సెషన్స్ పరంగా ఏంటంటే పార్లమెంట్లో చాలా రకాల డిస్కషన్స్ అనేవి జరిగాయి. అండ్ ఎస్పెషల్ ఇందులో ఏంటంటే మనకి ప్రతిపక్షం వాళ్ళని సస్పెండ్ చేసి అధికార పక్షం వాళ్ళే ఓటేసుకొని ఈ యొక్క
విషయాలన్నీ కూడా ఆమోదించేశారు అనేటువంటిది ఇందులో జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే అపోజిషన్ వాయిస్ అనేది వినిపించకుండా పాలసీస్ అనేవి కూడా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది సింగిల్ హ్యాండెడ్గా అధికార పక్షం వాళ్ళే చేశారు అనేటువంటిది బయటకు వచ్చింది. అండ్ ఇక్కడైతే ఇప్పుడు కాలంలో ఒక మేజర్గా కొన్ని రకాలైనటువంటి న్యూస్ అనేవి బయటకు వచ్చాయన్నమాట. మన యొక్క రాష్ట్రపతి గారి చేతుల మీదుగా క్రిమినల్ కోడ్ ఏవైతే ఉందో దాన్ని తిరిగి రాశారు. కొత్త రకమైనటువంటి క్రిమినల్ కోడ్ చట్టాలు అనేవి 3 తీసుకొని వచ్చారు. టెలికమ్యూనికేషన్ బిల్ని రెగ్యులేటేషన్ చేయడం అనేది చేశారు. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కొత్తగా అపాయింట్ చేయడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇందులో చర్చించారనమాట. అది కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు లేకుండానే. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని చేయడం ద్వారా ఎగ్జిక్యూటివ్ పవర్ని ఎక్కువగా చూపించడానికి ట్రై చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం యొక్క సహాయం లేకుండానే అన్నీ ఆమోదించేశారనమాట. అండ్ ఇదేంటంటే పార్లమెంటు తన యొక్క చట్టాన్ని వినియోగించుకుంది, కానీ ప్రతిపక్షాన్ని లేకుండా వాళ్ళ యొక్క ఆమోదం అనేది లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అండ్ ఇక్కడ గవర్నమెంట్ పరంగా అపోజిషన్ పరంగా ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మాట్లాడింది సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని చెప్తున్నారు. అంటే భద్రతకి భంగం వాటిల్లింది కాబట్టి మేము ఇటువంటి డెసిషన్స్ తీసుకొని మేము అపోజిషన్ వాళ్ళని పక్కన సస్పెండ్ చేసి పక్కన పెట్టేసామని చెప్తున్నారు. అండ్ అపోజిషన్ వాళ్ళ యొక్క విషయం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క స్పీకర్ని చైర్మన్ని కూడా దూషించారు అండ్ మాట్లాడే సెషన్స్లో చాలా గొడవలు చేశారు అనేది ఈ యొక్క గవర్నమెంట్ చెప్తుంది. అండ్ స్పీకర్ చైర్మన్ వాళ్ళు కూడా అపోజిషన్ వాళ్ళని తప్పుపడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం జరిగింది, మన ధన్కర్ గారిని మిమిక్రీ చేశారనమాట. వచ్చినటువంటి యూత్లో ఎవరో మిమిక్రీ చేశారని చెప్తున్నారు. అలా మిమిక్రీ చేయడం అనేది వాళ్ళని అవమానించినట్లుగా భావిస్తారనమాట. అలా చేశారు. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే రాజ్యసభలో వాళ్ళకి అవమానం జరిగింది. ఇది ఆయన చెప్తుంది ఏంటంటే అది నన్ను ఒక్కలనే కాదు, నా జాతి ప్రజలందరినీ కూడా నన్ను మిమిక్రీ చేసి నన్ను అవమానించారు, నా జాతి ప్రజలందరినీ కూడా అవమానించారు, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అని అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి చాలా మందిని సస్పెండ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అపోజిషన్ వాళ్ళందరినీ కూడా ఇంత చేస్తున్నప్పటికీ వాళ్ళు ఇటువంటి డిస్కషన్స్లో పాల్గొనే అవకాశమే లేకుండా చేసి, అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఏ చట్టాలను కూడా వాళ్ళు మాట్లాడడానికి ఒక అవకాశమే లేకుండా చేసేసారు అనేది ఈ యొక్క సెక్యూరిటీ బ్రీచ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మాట్లాడడానికి అవకాశం అనేది లేకుండా చేశారనమాట. అండ్ ఈ యొక్క పార్లమెంటరీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చట్టపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క సెషన్స్లోనే అధికార పక్షం వాళ్ళు ఏకదాటిగా ఆమోదించేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నాకు వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరింత మందికి ఈ వీడియోస్ షేర్ అయ్యే విధంగా నా వీడియోస్ని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.